కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక మీడియా సమావేశం నిర్వహించారు. జగనన్న విడుదల చేసిన మేనిఫెస్టో పేదల పాలిట పెన్నిది అని అందరికీ సమన్యాయం జరిగే విధంగా ఉందని ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు మోసపూరిత వాగ్దానాలను ప్రజలు ఇప్పుడు నమ్మే పరిస్థితులు లేరని, తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి రావడం కోసం ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా అధినేత వైఎస్ఆర్సీపీ లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఆ మేనిఫెస్టో మీరందరూ కూడా చూసే ఉంటారు. ఏవైతే సాధ్యమవుతాయో, ఏదైతే మేము చేయగలుగుతామో వాటిని చాలా చక్కగా వివరించడం జరిగింది. ఎక్కడా కూడా సాధ్యం కానిది, అమలు కానిది మేము చెప్పలేదు. జగన్ చాలా క్లియర్గా చెప్పాడు, ఇది చాలా అట్రాక్టివ్ మేనిఫెస్టో, కానీ అబద్ధాలు లేకుండా ఎవరిని మోసం చేయని ఒక క్లియర్ మేనిఫెస్టో ఉంది. ఈరోజు మేనిఫెస్టోలో చేయూతని పెంచడం జరిగింది, నేతన్న నేస్తం డబల్ చేయడం జరిగింది, కాపు నేస్తం పెంచడం జరిగింది, అమ్మఒడి 15,000 నుంచి 17,000కు పెంచడం జరిగింది. మరి పెన్షన్స్ 3,000 నుంచి 3,500, అంటే చాలా క్లియర్గా చెప్పారు జగనన్న. 5,000 కూడా సరే, ఆ 500 కూడా విడతల వారీగా 2 సార్లు 2028లో ఒకసారి, 29లో ఇంకొకసారి, ఈ విధంగా ఎప్పుడు పెంచుతాం, ఎలా పెంచుతాం కూడా ఖచ్చితంగా డేట్స్, అంటే మంత్స్తో సహా, ఇయర్తో సహా చెప్పడం జరిగింది. ఈ విధంగా ఇప్పుడు దాకా గత 5 ఏళ్లలో ఆయన ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో ఆ హామీలన్నీ కూడా 99% మేము హామీలన్నీ కూడా నెరవేర్చడం జరిగింది. ఇప్పుడు కూడా ఏదైతే మేము అమలు పరచడానికి సాధ్యమయ్యే ఉన్నాయో వాటినే పెంచడం జరిగింది. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తము, తర్వాత వైఎస్ఆర్ కళ్యాణమస్తు అండ్ షాదీ తోఫా మటుకు యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ చేయడం జరిగింది. ఇలా 0 వడ్డీ ఆసరా ఇది కూడా కొంచెం పెంచడం జరిగింది, 3 లక్షలకి చేయడం జరిగింది. పట్టణాలలో గృహ నిర్మాణాలు ఇంకా ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా, అంటే ఏవైతే బిల్లు ఇంకా అందజేయాల్సినవి ఉన్నాయో ఇళ్ల పట్టాల పంపిణీలు కంటిన్యూ చేస్తానన్నారు. నిర్మాణంలో ఇళ్ళని కట్టేందుకు కూడా అది కూడా కంటిన్యూ చేస్తా అన్నారు. అలాగే ఇంకా మత్స్యకారులకు కానివ్వండి, ఆటోలు, ట్యాక్సీలు, వీటన్నిటికీ కూడా ఆయన పెంచడం జరిగింది. ఈ విధంగా ప్రామిస్ చేయడం జరిగింది. ఇంకొకటి, ఏవైతే మేము